ఓం నమ శివాయ భం భైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో అంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. వారాహీదేవి నవరాత్రులు 15 నుంచి 23 వరకు జరుగుతాయి. అమ్మవారు ఎంత శక్తివంతమైనటువంటి తల్లో మీ అందరికీ తెలిసినటువంటిదే. అలాంటి శక్తివంతమైనటువంటి మాతనే మనం ఆరాధించాలి. ఈ ఆరాధన ఏ విధంగా జరగాలి అంటే మీరు ఇంటిలో ఆరాధించుకోవచ్చు. అలాగే ఈ దివ్యక్షేత్రంలో ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి హోమం జరుగుతుంది ప్రతినిత్యం కూడా. ఈ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొనవచ్చు. పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు మీ గోత్రనామాలు నక్షత్ర సహితంగా వాట్సాప్లో ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి పంపించండి. ముందుగా వారాహి హోమం అని పెడితే వివరాలు తెలియజేయబడతాయి. తదుపరి మీరు ఈ గోత్రనామాలు పంపించవచ్చు. ఎవరికైతే శత్రుపీడలు, రుణబాధలు, నరదృష్టి, ఏ పని కూడా అవ్వటం లేదు, ఏ పని కూడా జరగటం లేదు, ముఖ్యంగా అన్ని ఆటంకాలే, అన్ని అబ్స్ట్రక్షన్సే, అలాగే మానసికంగా చికాకులు, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో, ఉద్యోగంలో, వైవాహిక జీవితంలో కూడా సమస్యలే, అలాంటి వారందరూ కూడా ఈ అమ్మవారిని మీరు తప్పకుండా ప్రార్థన చేయొచ్చు. అలాగే మనం చేసే హోమం ఏమిటి అంటే వారాహి ఉన్మత్త భైరవ హోమం. ఈ వారాహీదేవి ఉన్మత్త భైరవ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ గోత్రనామాలు మీకు చెప్పినట్లు 9 రోజులు కూడా మీకు ఈ హోమంలో మీకు గోత్రనామాలతో మీకు ఈ హోమంలో చేయటం జరుగుతుంది. మీ సంకల్ప సహితంగా చెప్పటం జరుగుతుంది. అలాగే మీకు ఈ హోమం తాలూకా విభూది, ప్రసాదం, రక్ష కూడా మీకు పోస్టర్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అమ్మ ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొక చిన్న మాట, జూన్ 8వ తేదీన మనకి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆ వీడియో మీకు ఇవ్వాలి అనుకుంటే అవ్వటం లేదు. అది వేరే వీడియోగా చేసి మీకు త్వరలో అందిస్తాను. ఎందుకంటే చాలా చక్కగా జరిగినాయి. మీరు చాలామంది సపోర్ట్ చేశారు ఈ వేడుకలకి. మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి వారాహి మంత్రాలు చెప్పుకోవాలో అదొక వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ని చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి ఫలాలకు ఒక లైక్ ఇచ్చి ఆ కాళభైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? చాలా సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉండవు, కానీ ఏదో ఒక రూపంలో మీకు పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మీ సమస్యకు ఒక పరిష్కారం అనేది భగవంతుడు మీకు సూచిస్తూ ఉంటాడు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి, లాభపడతారు. భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. అలాగే ఆర్థికంగా ఒక రూపాయి వచ్చిందనుకోండి, ఆ రూపాయికి తగ్గట్టుగానే మీరు ప్లాన్ చేసుకుంటారు ముందుగా. అలాగే ఖర్చులను కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదిస్తారు. పలువురికి లేని వారికి సేవ చేయడానికి ఈ రాశి వారు ఇష్టపడతారు. అలాగే గతంలో అనుభవాలు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సమస్యలకు పరిష్కారంగా మీకు కనిపిస్తూ ఉంటాయి కూడా. అనుభవమే పెద్ద పాఠం అంటారు కదా, ఆ పాఠాలే మీకు సమస్య పరిష్కారానికి మార్గాలుగా ఉంటాయి. అలాగే డౌట్స్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి. ప్రతిదీ అనుమానాస్పదంగా ఉండకండి. అంటే క్వశ్చన్ మార్క్ను తగ్గించుకోవాలి. జరుగుతుందో లేదో, ఇలా అవుతుందేమో, వారందరూ నాకాసే చూస్తున్నారేమో, నా వైపే చూస్తున్నారేమో, ఇలాంటివన్నీ పెట్టుకోకండి.
నా కోసమే మాట్లాడుకుంటున్నారేమో, తప్పు అది. మీ పనిని మీరు చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాగే ఇతరులు ఎవరైనా మీకు సలహాలు ఇచ్చినా అది పెద్దగా పట్టించుకోవద్దు. ఇలాంటి వారితో మాత్రం సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేవారు మాత్రం కాస్త ఓపికతో వ్యవహరించాలి. తొందరపాటు అయితే పనికిరాదు. ఇక నూతన గృహ ప్రయత్నాలు, అంటే నూతన గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు చేయాలి అనుకునే ప్రయత్నాలు కొద్దిగా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. ఇక రుణ ఒత్తిడిని కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అంటే రుణాలు తీర్చే అవకాశాలు కూడా ఉన్నట్టు. దూర ప్రయాణాలు చేసేవారికి కాస్త లాభపడతారు మార్కెటింగ్ పీపుల్ వారు. నిరుద్యోగులు మాత్రం నిరాశ కంటే గట్టి ప్రయత్నాలు చేస్తే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు అయితే ప్రజాబలం పెంచుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజల మధ్యలో ఉంటారు. వారి సమస్యలను కూడా స్వయంగా మీరే పరిష్కరించేటువంటి పరిస్థితులు ఉంటే తప్పకుండా మీకు మంచి పేరు వస్తుంది. చాలామంది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం, గ్రూపులుగా ఎవరో ఒకరు ఆ ప్రాంతంలో ఆ నాయకుడితో వస్తేనే మీరు పని చేస్తారు. ముందు ప్రజలతో డైరెక్ట్ అవ్వండి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం, వాళ్ళ ఆడి ద్వారా రండి అంటారు. కాదు, మీరు వెళ్ళిపోండి, ప్రజల మధ్యకు వెళ్ళండి. ఎందుకంటే మీ పార్టీ మీద, మీ పార్టీ నాయకుడి మీద కూడా కొంతమంది ప్రేమతో ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. అది మర్చిపోకూడదు. అంతే తప్ప ఆ గ్రూప్ నాయకుడిని ఎవడన్నా చూసే కాదు. ఇలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. మీరు పని చేయడంతో పాటు మీ చుట్టూ ఉన్నవారిని కూడా పనిని సకాలంలో పూర్తి చేయటానికి కూడా సహాయపడటం. ఎందుకంటే వారి పనులు కూడా మీరు కాస్త ఇన్వాల్వ్ అయ్యి చేసి పెట్టడం. అలాగే ఉద్యోగంలో కూడా కాస్త మంచి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది. అయితే మీ దగ్గర పనిచేసేటువంటి వారితో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల వ్యాపారం మీద ఫోకస్ చేయటమే కాదు, మీ దగ్గర పనిచేసే వారి మీద కూడా కాస్త బుర్రపెట్టండి. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారైతే మాత్రం కాస్త కొత్త అగ్రిమెంట్లు కూడా చేసుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగుంది. కళాకారులు, సినీ, టీవీ, ఇతర కళాకారులకైతే కాస్త అవకాశాలు ఎక్కడో కనిపిస్తూ ఉన్నాయి. ప్రయత్నాలు చేయండి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులతో బాధపడే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు బాగుంది, కాకపోతే కొద్దిగా స్పీడ్ తగ్గించుకోండి అంతే. ఆశించిన ఫలితాల కోసం బాగా కృషి చేస్తారు, బాగా చదువుకుంటారు, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్, స్పీడ్ తగ్గించుకుంటే బాగుంటుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 17, 19, 27, 29. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 21, 24, 26. మరి ఈ రాశివారు మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు శుక్రగ్రహానికి శుక్రగాయత్రి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ మీనరాశి వారికి జన్మంలో శని నడుస్తున్నాడు కాబట్టి మన క్షేత్రంలో జరిగే హోమాల్లో మీరు పాల్గొన్నట్లయితే కాస్త ఎవరికైనా సమస్యలుంటే సద్దుమణిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. బాగుంటుంది వారికి ఈ హోమాల్లో పాల్గొంటే, అంతా మంచి జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.